హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ చూపించబోతున్నాను. ఇది కోకోనట్ పుడింగి అండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇంకా చాలా నచ్చుతుందండి. ఇదైతే నేను ఇలా కొబ్బరి ముక్కల్ని ఒక 2 కప్పుల వరకు తీసుకున్నాను. కొబ్బరి ముక్కలు ఎక్కువగా ముదరగా ఉండకూడదు, మరీ లేతగా ఉండకూడదండి. మీడియంగా ఉంటే మనకి ఈ పాలు అనేవి చక్కగా వస్తాయి. ఇప్పుడు మనము ఈ కొబ్బరి ముక్కల నుంచి చక్కగా పాలు తీసుకోవాలండి. ఈ కొబ్బరి ముక్కల్లో కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి చక్కగా ముద్దలాగా తయారవుతుంది కదా. ఇప్పుడు మనము ఇలా వడజాలిలో వేసుకొని ఇదంతా మనం స్ట్రెయిన్ చేయాలండి. చూసారు కదా, ఇలా ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనము ఇలా స్ట్రైనర్లో వేసుకొని చక్కగా మనము పాలన్నీ తీసేసుకోవాలండి. ఇంకా ఇదైతే కొబ్బరి మనము ఈ వేస్ట్ అంతా తీసేస్తాం కాబట్టి ఇంకా హెల్త్కి కూడా ఏ హాని ఉండదు. మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒట్టి కొబ్బరి పాలతో చేస్తాం కాబట్టి ఈ స్వీటు. ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. పిల్లలకైతే చాలా మంచిదండి. ఇంకా వాళ్ళైతే కొబ్బరి చట్నీ అవన్నీ ఇలాంటివన్నీ తినరు కాబట్టి ఇలాగ చేసి పెడితే మనము పిల్లలకైతే ఆరోగ్యంకి చాలా మంచిదండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా మొత్తం నేనైతే పాలన్నీ ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ పాలని మనము మరిగించుకుందామండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఈ పాలన్నిటిని ఇందులో వేసేసుకోవాలి. ఇంకా కొంచెం పాలైతే వేరేగా మనము పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, ఇలా మనము కొద్దిగా పాలు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ పాలలోని ఒక 3/4 కప్పు అనమాట, ఇందాక కొలుచుకున్నాం కదా అలా అనమాట, ఒక 3/4 కప్పు కార్న్ఫ్లోర్ ఇందులో వేసేసుకోవాలండి. ఇలా మెజర్మెంట్ కప్స్ ఉంటే 1/3 కప్ అనమాట. ఇలా కార్న్ఫ్లోర్ ఇందులో వేసుకొని ఉండలు లేకుండా మనము దీన్ని చక్కగా ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పాలు పొయ్యి మీద ఉన్నాయి కదా, దీంట్లో 1/3 కప్పు మనము షుగర్ కూడా వేసుకోవాలండి. షుగర్ పాల్లోని వేసుకున్నాక చక్కగా ఇలాగా కలుపుకోవాలి. ఇంకా మంటని కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఈ పాలనన్నిటిని మరిగించుకోవాలండి, కొబ్బరి పాలని. ఇంకా ఇది చూసారు కదా, ఇలా కలిపేసుకుంటే మనకి షుగర్ అనేది బాగా కరిగిపోతుంది. ఇంకా పాలు కూడా చక్కగా మనకి ఉడికిపోతాయండి. ఇప్పుడు ఈ పాలు ఇలాగ ఉడుకుతుండగా మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ మిశ్రమము, దాన్ని ఇందులో వేసుకోవాలి. ఇంకా ఇలా మీరు వేసుకున్నప్పుడు కలుపుతుంటూ వేసుకోండి, చక్కగా వస్తుంది. వేసుకున్నాక వెంటనే మనము చక్కగా కలిపేసుకోవాలండి, ఎందుకంటే ఇందులో ఉండలు లేకుండా మనము చక్కగా కలుపుకోవాలి. ఇంకా కలిపేసుకొని ఇంకా మంటనైతే సిమ్లోనే పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలండి. అస్సలు ఉండలు అనేవి ఉండకూడదు. ఇంకా ఈ మిశ్రమం కూడా చాలా థిక్గా రావాలి. చూపిస్తాను కదా మీకు, చూడండి. నేను చూపించే విధంగా మీరు ఇలాగే చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇంకా సూపర్ అండి టేస్ట్ అయితే. మీరు కనుక ఎప్పుడు ట్రై చేసుకోకపోతే ఒకసారి ఈ స్వీట్ అయితే తయారు చేయండి, చాలా బాగుంటుంది. మీరు కనుక కొత్తగా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా చూసారు కదా, ఇప్పుడు ఈ మిశ్రమం అయితే కొంచెం మనకి దగ్గర పడింది, మనకి తెలిసిపోతుందండి. మరీ ఎక్కువ దగ్గర పడకుండా ఇలా మనకి అయిపోతే మనకి సరిపోతుందండి. ఇప్పుడు మనకి ఈ మిశ్రమము రెడీ అయిపోయినట్టేని. ఇప్పుడు మనము వీటిని బౌల్స్లో వేసుకోవాలండి. మనం దేంట్లోని మనం పెడతామో ఆ బౌల్స్లో అయితే మనము దీన్ని చక్కగా వేసేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇలా ఒక 4 బౌల్స్లోనైతే ఇలా వేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2 గంటల తర్వాత మనము తీసి చూసినట్లయితే మనకి టేస్టీ కోకోనట్ పుడింగి రెడీ అండి. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఏటో. ఇంకా దీని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టేస్తే ఇంకా సూపర్గా ఉంటుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.